పంతాలకు పోయి చిన్నపాటి కారణాలకే గొడవలు పడే రోజులివి. రాజకీయ తగాదాలతో పక్కవాణ్ణి తొక్కేసే పరిస్థితులున్నాయి. పోలీస్ కేసులు పెట్టుకుని డబ్బుని సమయాన్ని వృధా చేసేవాళ్లను చూస్తుంటాం. కానీ ఈ పరిస్థితులేవీ కనిపించని గ్రామం ఒకటుంది. 2 దశాబ్దాలుగా ఒకే మాట ఒకే బాట అన్నట్లు సాగుతున్నాడు అక్కడి గ్రామస్తులు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని నాగిరెడ్డిపల్లి ఇది. మార్కాపురం పొదిలి మార్గం మధ్యలో ఉన్న ఈ గ్రామ జనాభా 1100 మంది. వ్యవసాయం ప్రధాన వృత్తి. ఈ గ్రామంలో అన్ని మత కుల వర్గాల వారు ఉన్నారు. రాజకీయ చైతన్యమూ ఎక్కువే. కాని ఈ గ్రామం వర్గ రాజకీయ వివాదాలకు దూరం. గత 20 ఏళ్లుగా ఈ ఊరి నుంచి ఒక్క కేసు కూడా న్యాయస్థానానికి వెళ్లలేదు. గ్రామంలో ఎప్పుడైనా చిన్నపాటి గొడవలు జరిగినా గ్రామస్తులంతా కలిసికట్టుగా సమస్యను పరిష్కరించుకుంటారు. పెద్దల మాటకు కట్టుబడి ఉంటారు. గ్రామంలో ఇప్పటి వరకు 5 పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పైసా ఖర్చు లేకుండా అన్నీ ఏకగ్రీవమే అయ్యాయి. అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకుని రిజర్వేషన్ల ప్రకారం సమర్థుడైన వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకుంటారు. కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారు. మా ఊర్లో 20 సంవత్సరాల నుంచి ఉన్నా కానీ 2 పార్టీలు ఉన్నా కానీ ఇప్పుడు కూడా 2 పార్టీలను కలుసుకొని మాట్లాడుకుంటాము. ఏదైనా వర్కులు వచ్చినా గవర్నమెంట్ కాడి నుంచి కూడా 2 పార్టీల్లో ఉన్నా కానీ అందరం కలుసుకొని ఏం పని చేసుకోవాలన్నా ఏం వర్క్ చేసుకోవాలని కలిసే చేసుకుంటాము. ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. చిన్నటువంటి ఏదైనా గొడవలు, పొలం దగ్గర గొడవలు కానీ ఏదైనా చిన్న ఉంటే ఆ గ్రామ పెద్దల వాటిని అక్కడే పరిష్కరించుకుంటారు. నాగిరెడ్డిపల్లి మద్యరహిత గ్రామంగా కూడా గుర్తింపు పొందింది. ఇక్కడ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడానికి వ్యాపారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా గ్రామస్తులంతా కలిసికట్టుగా అడ్డుకున్నారు. ఇక్కడి పురుషులే కాదు, మహిళలు ఐకమత్యంగా వ్యవహరిస్తారు. ఏ నిర్ణయమైనా సమిష్టిగానే తీసుకుంటారు. గొడవలు అంటూ ఏమి ఉండము. అందరం కలిసి కట్టుకున్న వగింట్లో అక్క చెల్లెల్లాగా అన్నదమ్ముల్లాగా అందరం ఊరు మొత్తం అలాగా ఉంటాము. ఒక పార్టీ ఫీలింగ్లు కానీ ఇలాంటి ఏదో ఒక రోజు అసలు అలాంటి గొడవలు కానీ మా ఊర్లో ఇప్పటికి జరగలేదు. నాగిరెడ్డిపల్లి వాసుల సమిష్టితత్వం సామరస్యాన్ని మెచ్చి ఐటీసీ సంస్థ పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రైతులకు రాయితీలు ఇస్తోంది. కలిసిమెలిసి ఉండడమే కాకుండా సమిష్టి నిర్ణయాలతో నాగిరెడ్డిపల్లి గ్రామం వివాదరహితంగా నిలుస్తోంది. అయితే గ్రామంలో తాగునీటి ఎత్తుని నివారించడంతో పాటు శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నారు. నాగిరెడ్డిపల్లి నుంచి శ్రీనివాస్తో ఓబ్లేషు, ఈటీవీ న్యూస్.